నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అధికారం లేనప్పుడే అవినీతి దొంగతనాలు బయటపడతాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సరిగ్గా ఇదే విషయం జగన్మోహన్ రెడ్డి జీవితంలో జరిగింది. మరి మొన్న నేతలకు స్థైర్యాన్ని నింపుతూ ఆయన ఒక సమావేశాన్ని అయితే తాడేపల్లిలో ఏర్పాటు చేశారు ఆయన నివాసంలో. ఆ ఫోటో రిలీజ్ చేసిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు మరి జగన్మోహన్ రెడ్డి కూడా దొంగతనం చేశాడా అని. సో ఇదైతే మరి ఇప్పుడున్న అధికార పక్షం అయితే చాలా స్పీడ్గా అయితే స్ప్రెడ్ చేస్తున్న పరిస్థితి. మరి సచివాలయంలో ఉండాల్సిన గవర్నమెంట్ సామాగ్రిని ఆయన నివాసంలోనే ఏర్పాటు చేసుకొని ఉన్నారు అన్న విషయం అయితే తెలిసింది. మరి 36 లక్షలకు సంబంధించి ఈ ఫర్నిచర్ అంతా ఉంటుంది కాస్ట్ అంటున్నారు. మరి దీని గురించి మరిన్ని వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ఒక సామాన్యుడు. నమస్కారం అండి. నమస్తే అండి. సో నేతలకు స్థైర్యాన్ని నింపుతూ ఓడిపోయాక ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేశారు వైఎస్ఆర్సీపీ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో. సో అక్కడ ఫోటోలను రిలీజ్ చేసిన తర్వాత కానీ అర్థం అవ్వలేదు సచివాలయంలో ఉండాల్సిన ఫర్నిచర్ వాళ్ళ ఇంట్లో ఉండింది అని చెప్పి. మరి అది 36 లక్షలు 39 లక్షల సొమ్ము ఉంటుంది అంటున్నారు. మరి దానికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ లేదు వైఎస్ఆర్సీపీ నుంచి. మరి గతంలో కోడెల శివప్రసాద్ విషయంలో కూడా ఫర్నిచర్ దొంగ అని చెప్పి ముద్ర వేసి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేయడం జరిగింది. ఆయన చనిపోయారనుకోండి. సో ఇప్పుడు అదే విషయం మరి జగన్మోహన్ రెడ్డి కూడా జరిగింది. మరి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు ఆయన అంటే ఏం చెప్తారు? మీరు అడిగారండి. ఇక్కడ దీంట్లో మనం క్లారిటీ గమనిస్తే ఫర్నిచర్ దొంగ జగన్ అంటా ఉన్నారు. అది నేషనల్ వైడ్లో ట్రెండ్ అవుతూ ఉంది. కర్మఫలం అంటారు. ఆ కర్మఫలం ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే గతంలో ఏం జరిగింది కోడెల శివప్రసాదరావు గారి విషయంలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. కోడెల శివప్రసాదరావు గారు స్పీకర్గా పనిచేశారు. ఆయన దగ్గర సమ్ ఫర్నిచర్ ఉన్నింది. అది కోడెల శివప్రసాదరావు గారే స్వయంగా లేఖ రాశారు ఆనాటి స్పీకర్కి, అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శికి. ఏమనంటే, నేను స్పీకర్గా ఉన్న సమయంలో నా దగ్గర అసెంబ్లీకి సమ్ ఫర్నిచర్ నేను తీసుకోవడం జరిగింది. అది ఇక్కడ ఉన్నింది. నేను ఇప్పుడు దానికి సంబంధించిన ఫర్నిచర్ మీకు కావాలంటే ఇచ్చేస్తాను, లేదా దానికి సంబంధించిన 2 లక్షల రూపాయలు, 2 లక్షలు 2.5 లక్షలు దాన్ని డబ్బు కావాలన్నా నేను కట్టడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు వెళ్ళి తీసుకోనని ఎవరు స్వయాన కోడెల శివప్రసాదరావు గారు రాశారు. కోడెల శివప్రసాదరావు గారు రాస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే కక్షతో, ఒక సైకో మనస్తత్వంతో అంబట్టి రాంబాబు చేత, అదేవిధంగా కన్నబాబు చేత, ఇలాంటి వాళ్ళ చేత కావాలనే రివర్స్లో దొంగ అనే ముద్ర వేయించి కావాలనే ఆయన్ని ఆత్మహత్యకు ప్రేరేపించేలా ఆయన పైన కేసులు పెట్టి వేధించి చంపారు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆనాడు. ఈరోజు తీరా 5 ఏళ్ళు అయింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు. తీరా చూస్తే ఏంటంటే మొన్న అది వీడియో విజువల్స్ బయటకు వస్తే ఒకప్పుడు సచివాలయంలో ఉంది, ఇప్పుడు ఏంటప్ప జగన్ అక్కడ ఉన్నాడు అంటే తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా సచివాలయంకి వెళ్ళలేదు. జగన్మోహన్ రెడ్డి ఇంటినే సచివాలయంగా సెట్ వేసుకొని, ఒకప్పుడు మనం చూసాం గతంలో దేవాలయాల్ని సెట్లు వేసుకున్నాడు. అదేవిధంగా ఇంటి నుంచి బయటికి రాడని విన్నాం. అదేవిధంగా ఇంటి నుంచి ఒక్కరోజు కూడా బయటికి రాని తాడేపల్లి పిల్లి ఏం చేశాడు? ఇంట్లోనే ఒక సచివాలయం సెట్, దానికేంటి ప్రభుత్వ నిధులతో సెట్ వేసుకొని ఈ విధంగా ఆక్రమించాడు. ఇప్పుడు ప్రభుత్వం కోల్పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అది దానికి సంబంధించిన ఫర్నిచర్కి వాడిన డబ్బులన్నా రిటర్న్ ఇవ్వాలి, లేదా ఫర్నిచర్ అన్నా రిటర్న్ ఇవ్వాలి. ఇవ్వకుండా అట్టే సిగ్గు లేకుండా వాడుకుంటున్నాడు. ఎవరు? ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకని ఏమంటా ఉన్నామంటే, ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారిని అన్నావు కదా జగన్మోహన్ రెడ్డి, ఈరోజు నీకు సిగ్గు మానం ఉంటే నువ్వు అది డబ్బులు కట్టించవచ్చు కదా. ఇప్పుడు కొంతమంది అంటున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, మేము ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తాము, కావాలంటే ఫర్నిచర్ ఇచ్చేస్తాము. ఇప్పుడేందయ్యా ఇచ్చేది? ఎప్పుడు ఓడిపోయింది? 4వ తేదీ ఓడిపోయినాడు, 6వ తేదీ 7వ తేదీ లేఖ రాసి ఉండొచ్చు కదా. నిజంగా ఉంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ విధంగా ఉంది అని చెప్పి బయట పెడితే దానికి ఇప్పుడు మేము డబ్బులు ఇచ్చేస్తామంట. ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారి విషయంలో ఏ విధంగా మాట్లాడావో ఒక్కసారి గుర్తు చేసుకోండి. అవన్నీ జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తాయి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అదే పైన కేసు పెట్టాలి కదా. మీ నాయకుడు పులి సింహం అని మాట తప్పుడు ₹1 జీతగాడు అంటాడు కదా. అలాంటప్పుడు ఇన్ని కోట్లు పెట్టి ప్రజాధనంతో ఎందుకు పెట్టుకున్నాడు? ఈరోజు ఓడిపోయిన తర్వాత ఇవ్వాలి కదా. ఇవ్వకుండా ఇప్పుడు కట్టేస్తామని చెప్పి లేఖ రాస్తామంటే దొంగే కదా. ఈ రోజుకు ప్రజలు అడక్కపోయినంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడక్కపోయినంటే మీ దొంగ అట్టే ఇంట్లోనే పెట్టుకోని ఉంటాడు కదా. ఆ రోజు నిజాయితీగా కోడెల శివప్రసాదరావు గారు రాస్తే ఆయన పైన అనేక ముద్రలేసి ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించారు. ఈ రోజు మీ జగన్మోహన్ రెడ్డిని అడగచ్చు కదా పేటీఎం కుక్కల్లారా అని అడుగుతూ ఉన్నాం. మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి, అయ్యా జగన్ ఎందుకు నువ్వు సచివాలయంకి వెళ్ళలేదు ఒక్కరోజు కూడా? నీకు ఇంటికి దగ్గరికే ఉంది కదా సచివాలయం. నువ్వు సచివాలయంకి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే సెట్లు వేసుకొని నువ్వు ఇంట్లోనే ఉండి అధికారులందరికీ నీ దగ్గరికి పిలిపించుకున్నావే. దానికోసం కొన్ని వందల కోట్ల రూపాయలు, అంటే ఇప్పుడు అధికారులు, నేను 100 కోట్లని ఎందుకు అంటున్నానంటే అండి, ప్రతిరోజు అధికారులు సచివాలయం నుంచి రావాలంటే వాళ్ళకి పెట్రోల్ అవన్నీ ప్రభుత్వమే ఇస్తుంది. అదేవిధంగా ఆయన అక్కడ ఉండి ఆయన స్నాక్స్కి దీనికి దానికి వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఆ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు స్కామ్ చేస్తూనే ఉంటాడు. అంత ప్రజాధనాన్ని వృధా చేసిన నాయకుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అది తెలుసుకొని మీ నాయకుడిని ప్రశ్నించండి. ఈరోజు సిగ్గు లేకుండా కొంతమంది అంటా ఉన్నారు, మేము ఇచ్చేస్తాం డబ్బులు, మేము తిరిగి కట్టేస్తాం. అంటే ఎప్పుడు కట్టేది?
ఆ రోజు కోడెల శివప్రసాదరావు గారు అన్న మాటలను అర్థం చేసుకోండి. ఆ రోజు ఆయన ప్రాణం, ఆయన పరువు కోసం బతికిన వ్యక్తి కాబట్టి ఆ రోజు ప్రాణం విడిచాడు. ఆ రోజు విడిస్తే ఈ సాక్షిలో భారతీరెడ్డి మెయింటైన్ చేసే సాక్షిలో పాపం పండింది అని రాసింది. ఈరోజు నీ మొగుడు ఉరేసుకొని తెస్తే పాపం పండింది అని రాస్తారా భారతీ గారు? సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు సిగ్గు మానవ లేని జగన్ రెడ్డి కనీసం దానికి బయటకు వచ్చి కూడా మాట్లాడలేకపోతున్నాడంటే అర్థం చేసుకోండి ఇతను ఎంత పెద్ద తప్పిదాలు చేశాడు, ఎంత నేరస్తుడో అర్థం చేసుకోండి. ప్రజల సొమ్ముని ఏ విధంగా వృధా చేశాడో ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి నిజ చరిత్ర. ఇలాంటి వ్యక్తిని ప్రజలు ఓడించినా కానీ బుద్ధి రాకుండా ఇంకా ప్రజలపైన ప్రజల్ని తిడుతూ ప్రజల్ని నన్ను మోసం చేశారని దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రజల ధనాన్ని ప్రజలకు ఇవ్వకుండా తానే ఇంకా అనుభవించాలనుకుంటున్నాడంటే ఎలాంటి వ్యక్తి ఒక అర్థం చేసుకోండి. ఇతను ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా రానికుండా ఎమ్మెల్యేగా చేశారు. నెక్స్ట్ టైం ఈ ఎమ్మెల్యేగా కూడా గెలవలేడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధమైన స్థితిలోకి వెళ్ళబోతున్నాడు. ఎందుకంటే ప్రజాధనాన్ని వృధా చేసిన ప్రతి ఒక్కరికి రేపు జగన్మోహన్ రెడ్డికి పట్టిన గతే పడుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి వైసీపీ కార్యకర్తలారా, మీ నాయకుడు దొంగ, జగన్ దొంగ. మీరు గతంలో సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నాడు. ఆఖరికి ఫర్నిచర్ కూడా దొంగలించిన దొంగ అంటా ఉన్నారు. ఈరోజు పల్లెల్లో అంతా ఏమంటున్నారంటే కుర్జీలు దొంగ ఏంట్రా ఈ జగన్, కోట్లే మింగాడు అనుకున్నాం. కోట్లే కాదరా, కుర్జీలు సోఫాలు ఇవి కూడా మింగేస్తున్నాడు రా, అంత దొంగ బుద్ధిరా, కనీసం ఇతను మనిషా ఇంకేమన్నానా అంటా ఉన్నారు. ఆ రోజు నిజాయితీగా బతికిన కోడెల శివప్రసాదరావు గారిని ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఈరోజు సిగ్గు లేకుండా నవ్వుతున్నాడు ఈ జగను. ఇలాంటి వ్యక్తి అని ఈరోజు ప్రజలు నవ్వుకుంటూ ఉన్నారు. పల్లెల్లో రచ్చబండల దగ్గర కూర్చొని ఇలాంటి వ్యక్తిని మనం ఓడించి మంచి పని చేస్తాం, లేకపోతే రెండోసారి వచ్చింటే మనల్ని చంపేసాను అంటారా. దేవుడు మనకి జ్ఞానోదయం ఇచ్చి ఇతను ఓడించే విధంగా చేశాడు. మన డబ్బుతో కులకుతా ఉన్నాడు. ఇకనైనా ఆ డబ్బులు కట్టమని చెప్పి మనందరం అడగదామని చెప్పి ఈరోజు ప్రజలు నిలదీస్తున్నారు జగన్ని. రైట్, థ్యాంక్ యూ సో మచ్.